హలో వనపర్తి, వెల్కమ్ టు గురు హెయిర్ సెలూన్ అండ్ మెన్స్ పార్లర్. ఇక్కడ బాయ్స్ లుక్స్ బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారని తెలిసింది. సో మనం ఈరోజు అయితే షాప్కి విజిట్ అయిపోయాం. మన పరమేశ్వర్ అయితే వీడియో మేకింగ్ చేస్తున్నాడు. వీడియోకు ఏదైతే చూపించాలనుకుంటున్నావో మెయిన్గా ఆ తర్వాత నెత్తి కొంచెం తబలా వాయించు. ఫస్ట్ మన హెయిర్ కటింగ్ అయితే చేయించుకుందాం. ఫైనల్గా హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ మసాజ్ చేస్తారు కదా, సో అది చేస్తాడేమో. తబలా కొంచెం గట్టి వాయించండి. అండ్ ఆల్సో మనకు హెయిర్ బ్లో డ్రై కూడా ఉంది, సో అది అప్లై అయితే చేస్తున్నాడు మన మీద. భయ్యా ఆల్ ఈజ్ రికార్డింగ్, బటన్ పెట్టు. ఏం కాదు మొత్తం ఓవరాల్ రికార్డ్ అయిపోయి నేను కట్ చేసుకుంటాను. అండ్ హెయిర్ ఆయిల్ మసాజ్ కూడా చేస్తున్నాడు. సో ఇది ఉంటుందని నేను కూడా అనుకోలేదు, బట్ హెయిర్ ఆయిల్ మసాజ్ కూడా చేస్తున్నాడు. మళ్ళీ ఆరిపోతుంది మళ్ళీ సాధన చేసుకో. ఇదేంటి డిఫరెంట్గా ఉందని చెప్పి చూస్తున్నారా? సో నేను కూడా అలాగే అనుకున్నా, ఏం తప్ప డిఫరెంట్గా ఉందని. నీకు ఉంటుంది ఇప్పుడు సుఖము, ఎక్స్పీరియన్స్ చెప్తాను, బాగా ఉంటుంది. చూసుకొస్తాను. నేను కూడా చూడడం ఫస్ట్ టైమే, ఎప్పుడూ చేయించుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. దాని వైబ్రేటర్ హెడ్ మసాజ్ అని చెప్పేసి అంటారు. సో దాంతో కూడా హెడ్ మసాజ్ అయితే చేస్తున్నాడు. అది మొత్తం హెడ్ మసాజ్ చేసే టైంలో మొత్తం ఇట్లా హెడ్ మొత్తం ఓవరాల్గా వైబ్రేట్ అయితే అయిపోతుంది. సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా హెయిర్ ఫాల్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. మొత్తానికి హెయిర్ మసాజ్, హెడ్ మసాజ్ అన్నీ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనకు ఫేస్ క్రీమ్ అయితే అప్లై చేస్తాడు. ఫస్ట్ మిల్క్ ఫేస్ క్రీమ్ అప్లై చేసే ముందు ఫస్ట్ అయితే ఫేస్ అయితే ఒక కాటన్తో క్లీన్ చేస్తున్నారు. ఆ తర్వాత క్రీమ్ అయితే అప్లై చేస్తారు. అలా జస్ట్ 15 మినిట్స్ అయితే ఉంచారు. చూడు పోయి ఒకసారి చూడరాదు. 15 మినిట్స్ ఆఫ్టర్ రోజ్ వాటర్తో క్లీన్ అయితే చేస్తున్నారు. మళ్ళీ ఫేస్కి అయితే వాటర్ కొడుతున్నారు అని చెప్పేసి చూస్తున్నారా? ఇది ఏం లేదు భయ్య. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్యాన్ ఫేస్ క్రీమ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని కూడా అప్లై చేయబోతున్నాడు. దీనికి స్పెషల్ ఏంది భయ్య అసలు? ఏంది మంచి బ్లాక్ ఉన్న వ్యక్తిని పెళ్లి కొడుకులా రెడీ చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏం కాదు భయ్య ఇట్లా చేస్తే? తుడిచినాక పెళ్లి కొడుకు అయిపోతాం. ఇప్పుడు ఏం చేస్తారు భయ్య? ఏ తుడిచి చూపి చూద్దాం.
ఏది భయ్య అది లిక్విడ్ రోజ్ వాటరు ఇంకా మా చెల్లెలకి రోజ్ ఫ్లవర్ తీసుకెళ్ళి కదా అది కానీ రోజ్ వాటర్తో మొహం కడుకుంటారు మనోడు. ఆడియన్స్ ప్రపోజల్స్ ఆగిపోతే బ్రో నాకు చెప్తే ఏం కాదు భయ్య. సో గైస్ చూస్తున్నారు కదా బ్రోది అయితే కొంచెం హెయిర్ స్టైల్ మొత్తం కొత్త పెళ్ళికలో కొడుకులాగా అయిపోయింది మనోడు. ఇక భయ సంబంధాలు చూడాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు విజయ్ ఆల్ డాగ్స్.